హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. చామదుంపల్లో సావిడాలేసి పులుసు అయితే పెడుతున్నానండి. దానికోసమైతే నేను చామదుంపలు తీసుకున్నాను, అలాగే బీన్స్ పిక్కలు తీసుకున్నాను, తర్వాత వంకాయలు కూడా తీసుకున్నాను, అలాగే మన సావిడాలని చెప్పాను కదా, అవి కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద బాండీ పెట్టి అది వేగిన తర్వాత అందులో నూనె అయితే పోసానండి. అలాగే చింతపండు రసం కోసం పక్కన పెట్టుకున్నాను నానబెట్టుకొని. ఇప్పుడు నూనె కాగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సావిడ ముక్కలు అయితే తీసుకొని చక్కగా వేపేసుకోవాలండి. అవి గట్టిగా అయ్యేంత వరకు వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసాం కదండి, అవి వేసుకోవాలి. అవి వేగడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంతసేపు మూత పెట్టుకుంటే ఇవైతే చక్కగా వేగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత మనము బీన్స్ పిక్కల్ని సపరేట్గా పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇప్పుడు వేయాలి. ఇవి వేసిన తర్వాత 10 మినిట్స్ అయితే మనకి మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుంటే చూడండి చక్కగా మగ్గిపోయి. వీళ్ళు మగ్గినవి లేదని ఎలా తెలుస్తుందంటే మనకి ఒక గరిటె పట్టుకొని ఆ గరిటెని ఒకసారి నొక్కితే చక్కగా దిగిపోద్దండి. ఇప్పుడైతే మనకి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము చామదుంపలు తీసుకున్నాం కదండి, వాటిని అయితే వేసేయాలి. ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదు, ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలాగా మగ్గనిచ్చి ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు దీంట్లోకి కారం అయితే తీసుకున్నాను. మీకు ఎంత కారం అయితే కావాలో అంత కారం అయితే తీసుకోండి. మాకైతే ఎంత సరిపోద్దో అంత అయితే తీసుకున్నాను. మొత్తం అంతా కలిపేసాను. కలిపిన తర్వాత ఇది కొంతసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు రసం అయితే తీసుకున్నానండి. కొంచెం ఎక్కువే చింతపండు రసం వేసాను, ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలోనే వండుతున్నానండి. ఇప్పుడైతే ఇవి మగ్గుతుండడానికి కొంతసేపు మూత పెట్టి తీసిన తర్వాత మగ్గుతుందండి. మనకు కావాల్సినంత ఉప్పు కొంచెం వేసాం కదా ఫస్ట్లో అయితే మనము. ఇప్పుడు ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసిన తర్వాత పులుసు అయితే మరుగుతూ ఉండగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఇప్పుడు వేయాలి. ముందుగా వేస్తే స్మాష్ అయిపోతాయి. తర్వాత గరం మసాలా పొడి అయితే వేసానండి. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనము ఇది దింపేస్తాము ఒక 10 నిమిషాలు అన్నప్పుడు మనం సావిడ ముక్కలైతే వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయండి. తర్వాత మనకి ఇంకేమైనా కావాలితే వేసుకోవచ్చు. వంకాయ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే కర్రీ మొత్తం అయిపోయిందండి, చక్కగా రెడీ అయిపోయింది. ఎలా ఉందంటే నిజంగా చేపల పులుసులా అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అయితే ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.